బిడ్డ పుట్టగానే నీకు ఈ ఇంటికి గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. ఏంటి అహల్య గారు, ఏమైంది మీకు? ఏం లేదు. నెలలు నిండిపోతున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదండి. కాస్తుంటే ఏమయ్యేది? ఏంటండి అలా ఉన్నారు? మా నాన్నమ్మ ఏమన్నా అనిందా? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. లేదు లేదు, నన్నెవరు ఏమనలేదు. మరి ఎందుకు అలా ఉన్నారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు, నేను మీ దగ్గర ఏం దాయలేదు. లేదు, నిన్న మీ చేతికి గాయమైన విషయం కూడా నా దగ్గర దాచారు. ఇప్పుడు కూడా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి దయచేసి. మిమ్మల్నేనండి, చెప్పండి. గౌతమ్ గారు, దయచేసి నన్ను చెప్పమని ఒత్తిడి చేయకండి. మీరు బలవంతం చేస్తే బామ్మగారు అన్న మాటలు, ఆవిడ చేయించుకున్న అగ్రిమెంట్ అన్నీ చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. సరేనండి, మీ మనసులో ఏముందో ఎలాగో చెప్పట్లేదు. కానీ రాత్రి నేను మీకు విషయం చెప్దాం అనుకున్నాను. కనీసం ఆ మాట అయినా మీరు వింటారా? నేనే విషయం వినదలుచుకోలేదండి. అదేంటండి, నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకోసమే చెప్తారు. ఆ విషయం నాకు తెలుసు. ఆ నిజం ఏంటో వినరా? మీరు ఏదైనా నా కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసమే కదా చేస్తారు. కొత్తగా నేను వినాల్సిందేముంది? అది కాదండి, నేను ఎప్పటినుంచో మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అది వినండి. బిడ్డ పుట్టగానే నేను వెళ్ళిపోవాలి. అలాంటి నేను ఇప్పుడు ఎలాంటి విషయమైనా విని ఏం చేస్తాను? ప్లీజ్, నేనేమి వినదలుచుకోలేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అది కాదండి. అహల్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. చెప్పాను కదండి, నాకు వినాలని లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్పేది నిజమైనా అబద్ధమైనా సంజాయిషి అయినా ఏదైనా సరే అది నా కోసమే ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. బహుశా అహల్య నా గురించి, అదితి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ముందు అదితికి పెళ్లి చేసి తన లైఫ్ సెట్ చేస్తే తప్ప ఈ సమస్యలన్నీ కొలుక్కొచ్చేలా లేవు. ముందు అదితి లైఫ్ సెట్ చేసి ఆ తర్వాత అహల్య గారికి నా ప్రేమ విషయం చెప్తాను. ఏం చేస్తున్నావు అదితి? నా పెళ్లి ఫోటో తగిలిస్తున్నాను. పెళ్లి ఫోటోనా? అదేంటి అదితి, అన్నయ్యకి నీకు పెళ్ళైనట్టుగా ఫోటో పెట్టావు? అన్నయ్యకి అహల్యతో పెళ్ళైపోయింది కదా. నువ్వు ఇలా ఫోటో పెట్టడం తప్పు. ఎవరైనా చూస్తే బాగోదు. దాన్ని అక్కడి నుంచి తీసే. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో జరిగేది మాత్రమే పెళ్లి కాదు, మనసులో జరిగేది కూడా పెళ్ళే. నా మనసులో ఎప్పుడో గౌతమ్తో నా పెళ్లి జరిగిపోయింది. అందుకే ఫోటో అక్కడ పెట్టాను. తప్పు చేస్తున్నావు అదితి. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏంటే నీ నోరు నా కూతురు మీద లేస్తోంది? అదితి మీదే తప్పు పడుతున్నావా? ఈ ఫోటో చూడండి అత్తయ్య, ఇది తప్పు కాదంటారా? ఇందులో తప్పే ఉంది. అంతా సవ్యంగా జరుగుంటే ఇటు ఈ ఇంట్లో అటు ఆ ఇంట్లో ఈ ఫోటోనే కదా ఉండేది. కానీ అలా జరగలేదు కదా అత్తయ్య. అందుకు కారణం మీ అన్నయ్య కాదా? నువ్వెళ్ళి మీ అన్నయ్యని అడుగు. అదితిని పెళ్లి చేసుకోకుండా అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావని వాణ్ణి నిలదీసి, నీకు చేతనైతే
అహల్య నా ఇంట్లోంచి పంపించేశాయి. అంతేగాని అదితిని తప్పు పడితే మాత్రం ఊరుకోను. మీరైనా చెప్పండి మావయ్య, ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ఫోటో చూస్తే ఏమనుకుంటారు? ఏం చెప్పమంటావమ్మా? మీ ఇద్దరూ ఇష్టపడ్డారని నీకు నందుకి అలాగే మీ అన్నయ్యకు అదితికి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నిన్నైతే మా ఇంటి కోడలుగా తెచ్చుకోగలిగాం, కానీ అదితిని ఆ ఇంటి కోడలిగా పంపించలేకపోయాం. ఇది మా ఫెయిల్యూరో లేకపోతే అదితి మనసు విరిగి మతి తప్పిలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. ఆ ఫోటో అక్కడే ఉండనివ్వమ్మా. ఎన్నోసార్లు బయట మా ఇంటి పరువు పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేముంది? డాడీ చెప్పాడు కదా శ్రావ్య, ఆ ఫోటో అక్కడ పెట్టే. ఏంటండి మీరు కూడా? మర్యాదగా ఫోటో అక్కడ పెట్టు శ్రావ్య, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంటికి ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు అన్నావు కదా, అలాగే మీ అన్నయ్య నాకు మ్యాచెస్ చూస్తాను అన్నాడు. ఇంటికి ఎవరొచ్చినా మీ అన్నయ్య నాకు ఏ సంబంధం తీసుకొచ్చినా నేను ఈ ఫోటోనే చూపిస్తాను. నాకు గౌతమ్కి పెళ్లి అయిపోయింది అని చెప్తాను. ఏదో ఒకరోజు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకునే తీరుతాడు. మా అన్నయ్యకి నీకు పెళ్లి జరుగుతుందని ఇంకా ఎలా అనుకుంటున్నావు అదితి? అదెప్పటికీ జరగని పని. ఏంటి ఓవర్ చేస్తున్నావు? అమ్మా! అమ్మా! ఏంటి ఇంత చిన్న దెబ్బకే అమ్మా అని అరుస్తున్నావు? మీ అన్నయ్య మీ ఇంట్లో వాళ్ళు చేసిన పనికి నా కూతురు గుండె ఎంత తరుక్కుపోయిందో తెలుసా? ఇంత చిన్న విషయానికి అంత బాధపడిపోతున్నావా? నా కూతుర్ని ఇబ్బంది పెట్టిన నీ వాళ్ళకి బుద్ధొచ్చేదాకా నీకీ ఇంట్లో ఈ తిప్పలు తప్పవు.